జనములకు జనమంతులకు స్వాగతం. విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం. శుభ స్వాగతం 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 స్వాగతం. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రోడ్డు మీద పోతుంటే చూసి ముఖం అడ్డు పెట్టుకొని పోయేటువంటి కాలంలో మమ్మల్ని గుర్తించుకొని పిలిచి మరీ సన్మానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మీ ఆంటీలు అంకులు అందరూ వచ్చి ఏమైనా విద్యార్థులు వచ్చి మీరు మమ్మల్ని చూసినందుకు ఇప్పుడు ఆల్రెడీ ఏమని సార్ ఇచ్చిండ్రు. ప్లీజ్ మీరు రండి. అడుగు ముందుకు పడ్డాలి. ఎందుకు సార్ చెప్పినట్టుగా ఇది క్లాస్ రూమ్ కాదు, మీరు పిల్లలు కాదు, మేము టీచర్స్ కాదు. జీవితం చాలా ముందుకు వెళ్ళిపోయింది. కొన్ని రంగాలలో మీరు మాకంటే ముందు ఉండొచ్చు. చాలా చక్కగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఒక 15 సంవత్సరాలు అయినా కూడా గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఈ టీచర్ పాఠశాల నుండి విద్యార్థుల నుండి ఈ గ్రామం నుండి నాకు చాలా అనుబంధం ఉన్నది. మా నుండి విద్యా బుద్ధులు నేర్చుకొని అందరంతా ఎత్తుగా మీ యొక్క అనుభవాలను చూస్తే ఎంతో సంతోషం కలిగింది. నేను ఆ ఉన్నత పాఠశాలలో కూడా బస చేసినప్పుడే నేను డిసైడ్ అయిన టీచర్ కావాలి. ఎందుకంటే ఎక్కడ నల్లరిస్తే అక్కడ నీళ్ళు వచ్చినాయి. జామ చెట్లు ఉండే, మామిడి చెట్లు ఉండే, కొబ్బరి చెట్లు ఉండే. టీచర్లో నేను వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ లేదా హెడ్ మాస్టర్ ఈ పని నేను చేయవలసి వచ్చింది. ఇది నా ఒళ్ళో వచ్చి పడింది. దాన్ని నేను నిర్వహించాల్సి వచ్చింది తప్పనిసరిగా. అట్లాగే ఈ సభ లేదా ఈ సమావేశం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినటువంటి 2009-10 విద్యార్థుల యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రాంతంలో లేదా మన టీచర్లు ఇది మొదటి. ఎందుకంటే ముందు బ్యాచ్లు ఎన్నైనా ఉండొచ్చు, తర్వాత ఎవరైనా నేర్చు, కానీ ఎప్పుడు మొదటిది ప్రత్యేకంగా ఉండిపోతుంది. అట్లాగే మీ ఇంకా ఏమైనా లక్ష్యాలు కోరికలు ఉన్నట్లయితే జీవితంలో వాటిని సాధించేందుకు కృషి చేయండి. ఎప్పుడు కాలం ఉంటుంది, సమయం ఉంటుంది. అవి అయిపోయింది కదా, ఇప్పుడు ఏం చేస్తాం అనుకోవచ్చు. ప్రయత్నానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. స్థిరమైన ప్రయత్నం ఒక లక్ష్యంతో చేస్తే ఫలితం తప్పకుండా అవుతుంది. టీచర్ పాఠశాల చేసినంత కాలం అసలు అది పోయేదానిగా ఒక ఆ సర్వీస్ అంతా ఒక ఐస్ లాగా కరిగిపోయింది. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈ స్కూల్కి రాగానే మిమ్మల్ని చూసి నేను భయపడ్డా. ఫస్ట్ అందరు పెద్ద పిల్లలు ఉన్నారు, ఎలా చెప్పాలి ఏంటిది. సో ఈ మీటింగ్కి మీరు అందరూ నన్ను గుర్తుపెట్టుకొని నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. మీ వల్ల మాత్రం అందరికీ చాలా రోజులకు కలుసుకోవడం వల్ల హ్యాపీనెస్ వల్ల కూడా మాటలు రాలేకపోతున్నాయి. థ్యాంక్ యూ అన్నట్టు మీరు మీలో అభినయ విజేతలు అనేది ఆనాటి మళ్ళీ నాకు గుర్తొచ్చినాయి. అప్పుడు పిల్లలు ఇప్పుడు పౌరులు కాబట్టి మీ పిల్లలైనా మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మంచి చదువులు ఇవ్వండి. అది గవర్నమెంట్ పాఠశాలకు వెళ్ళినా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా కానీ సర్వతోముఖాభివృద్ధి చెందాలి. అన్ని రంగాల్లో, ఆటల్లో, పాటల్లో
డ్యాన్సుల్లో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. థ్యాంక్ యూ. మనకు ఏ వృత్తి చేసినా ఏం చదివినా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మనం బాగుపడాలని దాంట్లో తృప్తి చెంది మనం పని చేసినప్పుడే మనది ఎదగలుగుతాం. ఒక అన్ని మీదేసుకొని ఒక జాబ్గా మన ఈశ్వర్ సారు, రమేష్ సారు, బాబు సారు వీళ్ళందరూ మేము ఒక స్కూల్లో ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండి పిల్లగాళ్ళందరినీ మంచిగా ఉండాలి.